సర్పై జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు సంబంధించి వివరాలేంటి? లక్ష్మి, సర్ను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పలుమార్లు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎస్ఐఆర్ మీద క్షేత్రస్థాయిలో ఏ విధంగా పార్టీ ఫాలోఅప్ చేయాలన్నది కూడా దిశానిర్దేశం చేశారు. కానీ ఈవేళ జరిగిన జూమ్ సమావేశంలో కాస్త ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ఇద్దరు కూడా కొంచెం తీవ్రంగా స్పందించారు. చాలా మంది నాయకులు హైదరాబాద్ కే పరిమితమై క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదు, క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదు, ఎస్ఐఆర్ మీద పూర్తిగా దృష్టి సారించడం లేదన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఈవేళ ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైన ఈ జూమ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు, ఏఐసిసి ఇన్ఛార్జి కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు కూడా ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా స్పందించారు. చాలా మంది నాయకులు ఎస్ఐఆర్ మీద దృష్టి సారించలేదు, తన వద్ద పూర్తిగా నివేదిక ఉన్నది, ఆధారాలు ఉన్నాయి, చాలా మంది హైదరాబాద్ కి పరిమితమవుతున్నారన్న ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 119 నియోజకవర్గాలలో 489 సమావేశాలు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి 10 రోజుల పాటు అంటే వచ్చే నెల 3వ తేదీ వరకు పూర్తిగా నాయకులంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి, ఎస్ఐఆర్ మీద పూర్తిగా దృష్టి సారించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు రేపు సోమవారం పొద్దు అన్ని జిల్లాలలో కూడా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయా జిల్లాలలో, ఆయా ఉమ్మడి జిల్లాలలో ఎస్ఐఆర్ ఎంతవరకు ఇప్పటి వరకు పూర్తయింది, ఇంకా ఎంత కావాల్సింది, దానికి సంబంధించి పురోగతిని అంతా కూడా సమీక్షించనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఉండి చైర్మన్లని లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలని రకరకాల పార్టీ పదవుల కోసం గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్న నాయకులకు చురుకంటించారని చెప్పవచ్చు, తీవ్రంగా హెచ్చరించారని కూడా చెప్పవచ్చు. ఎవరు కూడా హైదరాబాద్ లో గాంధీ భవన్ రావద్దు, గాంధీ భవన్ కు వచ్చిన గాంధీ భవన్ లో కలిసేదానికి ముఖ్య నాయకులు ఎవరు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు. ఎవరే కానీ రావద్దని కూడా చెప్పారు. కాబట్టి రేపటి నుంచి ఈ ఎస్ఐఆర్ మీద కాంగ్రెస్ పార్టీ మరింత తీవ్రంగా దృష్టి సారించి ఎస్ఐఆర్ పూర్తి స్థాయిలో పూర్తి అయ్యేదానికి పార్టీ పరంగా పనిచేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఐఆర్ కి సంబంధించి గడువు వచ్చే నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించారు కాబట్టి దాన్ని ఒక అవకాశంగా తీసుకొని పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యి ఎస్ఐఆర్ ప్రాపర్ వేలో జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. లక్ష్మి, ధన్యవాదాలు తిరుపాల్.